ఓకే. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ మ్యాటర్స్ లాట్ టు మీ. ఓకే. అలాగే కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యాస్ న్యాచురల్ మెథడ్స్. ఓకే, ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందామండి. బిఫోర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్, హౌ యూ ఆల్? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టెన్సెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామందికి టెన్సెస్ అనేసరికి భయపడిపోతుంటారు. అంటే ఇన్ని గుర్తుపెట్టుకోవాలా, అంటే పాస్ట్ టెన్స్లో మిస్టేక్ చేయడం, లేకపోతే ప్రజెంట్ టెన్స్లో మిస్టేక్ చేయడం ఇలాగా చేస్తుంటారు అన్నమాట. సో ఇలా మిస్టేక్ చేయకుండా నేను సింపుల్ టెక్నిక్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాంట్లో. ఓకే, కమింగ్ టు ద టాపిక్ టెన్సెస్. టెన్సెస్ గురించి చెప్పుకోవాలి అంటే దిస్ వర్డ్ టెన్స్ కమ్స్ ఫ్రమ్ ద టెంపర్స్, లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అన్నట్టు. ఓకే, వాట్ ఈజ్ టెన్స్? టెన్స్ అంటే నథింగ్ బట్ ఇండికేటింగ్ టైం. అంటే వర్బ్ ఉంటుంది కదా, ఈ వర్బ్ వచ్చి టెన్సెస్ అంటే టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, అందులో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, 3 టెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఉంటాయి కదా, అలాగా 3 టెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్కి వస్తే, దిస్ ప్రజెంట్ టెన్స్ రెఫర్స్ టు ప్రజెంట్ టైం, అంటే ఇప్పుడు జరిగే కాలాన్ని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ వచ్చి ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే రేపు, నెక్స్ట్ ఇయర్ ఆర్ కమింగ్ ఇయర్ అట్లాంటి వాటి గురించి ఈ ఫ్యూచర్ టెన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు. సో కమింగ్ టు ద ప్రజెంట్ టెన్స్, ఇంకా ఎలాబరేట్గా నేర్చుకోవాలంటే, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఇట్ హ్యాస్ 4 ఫార్మ్స్. అంటే ప్రజెంట్ టెన్స్ని 4 రకాలుగా విడదీయవచ్చు అన్నట్టు. అందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే దీన్ని ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు అన్నట్టు, అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 రకాలుగా మనం చెప్పచ్చు. ఇందులో కమింగ్ టు ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకోవాలి అంటే, వాట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ డే, లేకపోతే రెగ్యులర్లీ ఆర్ ఎండ్ ఆఫ్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఏ ఇయర్, ఇలాగా చెప్పుకోవచ్చు అన్నట్టు. అంటే ఒక యాక్షన్ అనేది రోజు జరుగుతుండొచ్చు, లేకపోతే మంత్కి ఒకసారి జరుగుతుండొచ్చు, లేకపోతే ఇయర్కి ఒకసారి జరుగుతూ ఉండొచ్చు అన్నట్టు. అలా జరుగుతున్న దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందకి మనం తీసుకుంటాం అన్నట్టు. సో కమింగ్ టు ద స్ట్రక్చర్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందాం. స్ట్రక్చర్ గురించి తెలుసుకునేటప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఎలాగా అంటే ఐ, వి, యు, దే, వీటిని రాజు అండ్ కరెంట్, పీపుల్, వీటందరినీ ఏమంటామంటే సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ వచ్చి అన్ని ప్లూరల్స్ ఈ సబ్జెక్ట్ అని కూడా అంటాం. ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టివ్ ఒకటి. అలాగే సెకండ్ దాంట్లో ఇందులోని స్ట్రక్చర్లో 2 ఫార్మ్స్ ఉంటాయి. హీ, షీ, ఇట్, ఇవన్నీ సింగులర్స్. హీ, షీ, ఇట్, ఎవ్రీబడి, సంబడి, మై బ్రదర్ ఆర్ మై సిస్టర్, లేకపోతే సింగిల్ నేమ్స్ ఉంటాయి కదా, వాటికి కిరణ్ ఇలాగా అన్నప్పుడు వర్బ్ ప్లస్ ఎస్, వర్బ్ అంటే ఈట్ ఉందనుకోండి, ఈట్స్ ప్లస్ ఆబ్జెక్టివ్ అనేసి వస్తుంది. దీన్ని ఇంకా ఎలాబరేట్గా చేసుకొని మనం నేర్చుకోవాలి అనుకుంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ ఆల్సో. ఓకే, వర్బ్ యొక్క ఫార్మ్స్ చూస్తే, ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్ ఫామ్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో కూడా ఉంటుంది. అంటే ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగే దాని గురించి. ప్రజెంట్ టెన్స్లో వచ్చి 2 వేస్గా మనం తీసుకుంటాం. అంటే వర్బ్ ఓన్లీ గో అని చెప్తాం అన్నట్టు, అదే విఎస్ వర్బ్ ఎస్ కలిపితే గోస్ అని కూడా చెప్తాం అన్నట్టు. దీన్ని మనం ఎలాగ తీసుకోవాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గోని, గోస్ని ఎక్కడ యూజ్ చేస్తాము అనే దానికి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఒకసారి ప్రొనౌన్ గురించి నేర్చుకుందామండి. వాట్ ఈజ్ ప్రొనౌన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే ఒక పేరును 10 మనం రిపీట్ చేయకుండా మనము ప్రొనౌన్ని యూజ్ చేస్తామన్నట్టు. ఓకే, ఇందులో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటారన్నట్టు. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటారు. సెకండ్ పర్సన్ అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళని సెకండ్ పర్సన్ అని అంటారు అన్నట్టు.
అలాగే థర్డ్ పర్సన్ అనుకోండి, ఎవరైతే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాకుండా మూడో వాళ్ళు వీళ్ళు అది ఇది అని చెప్తాం కదా, వాళ్ళని థర్డ్ పర్సన్ అని అంటారు అన్నట్టు. ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్లో మరియు సింగులర్ అండ్ ప్లూరల్గా కూడా మనము డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పర్సన్లో సింగులర్ వచ్చి ఐ అంటే నేను, అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చి వి అంటే మేము అని చెప్తాం కదా, సో దానికి వి అని అంటాం. అదే సెకండ్ పర్సన్లో సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ యు అనే చెప్తాం. అంటే నీవు అన్నా మీరు అన్నా కూడా ఆల్వేస్ వీ హ్యావ్ టు సే యు అనే చెప్తాం అన్నట్టు. సింగులర్ ప్లూరల్ ఇక్కడ కామన్గా ఉంటుంది, యు అనే ఉంటుంది. అదే థర్డ్ పర్సన్లో సింగులర్ వచ్చి హీ షీ ఇట్ అంటే అతను ఆమె అది అని చెప్తాం కదా, దాన్ని హీ షీ ఇట్ ఇది సింగులర్. అది వారు అన్నప్పుడు దే, ఇది ప్లూరల్ కింద తీసుకుంటాం. ఓకే, ఇక్కడి వరకు మనకి క్లియర్ అయిపోయింది కదా. సో ఐ సింగులర్, వి ప్లూరల్ ఫస్ట్ పర్సన్. అదే సెకండ్ పర్సన్లో యు అండ్ యు, సెకండ్ పర్సన్లో యు మీరు అన్నా నీవు అన్నా కూడా ఒకే విధంగా తీసుకుంటాం. సింగులర్ ప్లూరల్ కామన్ ఉంటుంది. అలాగే థర్డ్ పర్సన్ వచ్చి హీ షీ ఇట్ సింగులర్ అండ్ ప్లూరల్ వచ్చి దే. అయితే ఇక్కడ ఐని కూడా ప్లూరల్గా తీసుకుంటాం మనం, ఆల్వేస్ ఐ అనేది కూడా ప్లూరల్గా తీసుకుంటాం మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సో వర్బ్ అని ఎక్కడ తీసుకుంటామో అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రెజెంట్ టెన్స్లో ఎక్కడ V1 తీసుకుంటామో ఎక్కడ VS తీసుకున్నామో ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. సో ఇక్కడ మనము సింగులర్ ప్లూరల్స్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ మనం అన్ని ప్లూరల్స్ని తీసుకుంటే వాటిని V1 కింద తీసుకుంటాం, అన్ని సింగులర్స్ మాత్రం VS కింద తీసుకుంటాం అన్నట్టు. సో ఇప్పుడు మనం వర్బ్ V1 ఎక్కడెక్కడ వాడతాము అంటే ఐ, వి, యూ, దే, మై ఫ్రెండ్స్, పీపుల్ కూడా మనకి ప్లూరల్ కింద తీసుకుంటాం. అండ్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ రాజు అండ్ కిరణ్ అంటే 2 నేమ్స్ వచ్చినప్పుడు కూడా మనము V1 తీసుకుంటాం. దీన్ని క్వశ్చన్ చేసినప్పుడు మనము డూ యూజ్ చేస్తాం అన్నట్టు. సో అర్థమైంది కదా. ఐ ఎందుకు ప్లూరల్గా తీసుకుంటున్నామంటే అది కంపల్సరీ అంటే అది అంతే, దానికి ఇంకా చేంజ్ చేయడానికి ఏం లేదు. సో ఐ, వి, యూ, దే, మై ఫ్రెండ్స్, పీపుల్, చిల్డ్రన్, రాజు అండ్ కిరణ్ వీటన్నిటికీ మనం కంపల్సరీ V1 తీసుకుంటాం. అయితే VS ఎక్కడెక్కడ తీసుకుంటాం అన్నప్పుడు ఇవి కంపల్సరీ సింగులర్స్. అంటే చూడండి, హీ, షీ, ఇట్, నేమ్. ఇప్పుడు రాజు ఉంది, నెక్స్ట్ కిరణ్ సింగిల్ నేమ్ ఏదైనా వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు నేమ్ వచ్చినప్పుడు కూడా మనము VS యూజ్ చేస్తాం వర్బ్ని. ఓకే, మై సిస్టర్, మై బ్రదర్, ఎనీబడి, సంబడి, ఎవ్రీబడి ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ మనము VS యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డజ్, దీనికి డజ్ యూజ్ చేస్తాం అన్నట్టు. క్వశ్చన్ చేసినప్పుడు డజ్, సపోర్టింగ్ వర్బ్ వచ్చి డజ్ యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే సి, హీ స్టేస్ అట్ మై హోమ్. హీ స్టేస్, స్టే వచ్చేది ఓన్లీ వర్బ్, బట్ స్టేస్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది VSగా మారిపోయింది. హీ స్టేస్ అట్ మై హోమ్. అదే క్వశ్చన్ చేసినప్పుడు డస్ హీ స్టే అట్ యువర్ హోమ్. చూడండి, క్వశ్చన్ చేసినప్పుడు స్టేస్ అని యూజ్ చేయట్లేదు, ఓన్లీ స్టే యూజ్ చేస్తాం. ఇది ఒక్కటి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే హీ స్టేస్ అట్ మై హోమ్, అతను మా ఇంట్లో ఉంటున్నాడు. అదే డస్ హీ స్టే అట్ యువర్ హోమ్. ఓకే, ఇప్పుడు మేము సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏదైతే స్ట్రక్చర్ నేర్చుకున్నామో ఆ స్ట్రక్చర్ని ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ, వి, యూ, దే, పీపుల్, కిరణ్ అండ్ రాజు, చిల్డ్రన్ ఇలాంటి వాటికి ఈ సబ్జెక్ట్ అంటాం కదా. ఈ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అంటే ప్రజెంట్ టెన్స్లో వర్బ్ తీసుకున్నాం కదా, కానీ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ అని అంటాం. అదే సెంటెన్స్లోకి వచ్చేసరికి ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. దీంట్లో ఐ అనేది సబ్జెక్ట్, వీటన్నిటిని సబ్జెక్ట్ అంటాం కాబట్టి ఐ అనేది సబ్జెక్ట్, టీచ్ అనేది వర్బ్, దాన్ని V1గా తీసుకుంటున్నాం. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టివ్. ఓకే, దీన్ని క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఐ టీచ్ ఇంగ్లీష్ లేకపోతే వి టీచ్ ఇంగ్లీష్
క్వశ్చన్కి వచ్చేసరికి ఎట్లా యూజ్ చేస్తామంటే డూ యాడ్ చేస్తాం. డూ డజన్ ఉంటాయి కదా, వాటిలో వీ హ్యావ్ టు సెలెక్ట్ డూ. సో డూ ఐ టీచ్ ఇంగ్లీష్, క్వశ్చన్కి వచ్చినప్పుడు డూ ఐ టీచ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఏమంటాం, డూ వి టీచ్ ఇంగ్లీష్. నెక్స్ట్ డి వి టీచ్ ఇంగ్లీష్, డూ యూ టీచ్ ఇంగ్లీష్ అనేది డూ యాడ్ చేసామనుకోండి ఒక సెంటెన్స్ని మనం యాజ్ టీస్ పెట్టినా అది క్వశ్చన్గా మారిపోతుంది. ఎస్ ఐ టీచ్ ఇంగ్లీష్, నో ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. నెగిటివ్ ఫార్మ్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, డూ వచ్చి డోంట్ అయిపోతుంది. డోంట్ అన్నప్పుడు నో ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేయను అని వస్తుంది అన్నమాట. అలాగే ఇదే స్ట్రక్చర్లో ఇవి హీ షీ ఇట్ కిరణ్ నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, దీనికి ఉన్నప్పుడు ఇవన్నీ సింగులర్స్. సింగులర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ విఎస్ వస్తుంది, వర్బ్ విఎస్. అంటే టీచ్ వస్తే టీచర్స్, నెక్స్ట్ ఈట్ వస్తే ఈట్స్, నెక్స్ట్ వాక్ వస్తే వాక్స్, ఇలాగా విఎస్గా యాడ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్టివ్ హీ షీ ఇట్ కిరణ్ నేమ్స్ ఉంటాయి కదా, నేమ్స్ ఎనీబడి నోబడి ఇవన్నీ వస్తాయి. ప్లస్ వర్బ్ ఎస్ ప్లస్ ఆబ్జెక్టివ్, ఇది ఇంకొక స్ట్రక్చర్ అన్నట్టు. సో దానికి సెంటెన్స్ ఎలా వస్తుందంటే షీ గోస్ టు బీచ్ రెగ్యులర్లీ. ఓకే, షీ గోస్ టు బీచ్ రెగ్యులర్లీ. అదే క్వశ్చన్ మీరు ఫామ్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది, డస్ షీ గో టు బీచ్ రెగ్యులర్లీ. ఎప్పుడైతే క్వశ్చన్ మనం రైట్ చేస్తామో అప్పుడు గోస్ మళ్ళీ ఏమవుతుంది, గోగా మారిపోతుంది. ఇది ఒక్కటి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్కి వచ్చినప్పుడు డస్ వచ్చింది కాబట్టి షీ గో టు బీచ్, అదే ఆన్సర్ చేసినప్పుడు షీ గోస్ టు బీచ్ రెగ్యులర్లీ. అదే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. హీ డ్రైవ్స్ ఏ కార్. క్వశ్చన్కి వచ్చినప్పుడు డస్ హీ డ్రైవ్ ఏ కార్. చూడండి ఇక్కడ డ్రైవ్స్ అనట్లేదు, డ్రైవ్ అని అంటున్నాం. ఎస్ హీ డ్రైవ్స్ ఏ కార్. ఇక్కడ చూడండి డ్రైవ్స్ అంటున్నాం. అదే క్వశ్చన్ చేసినప్పుడు డస్ హీ డ్రైవ్ ఏ కార్. డ్రైవ్కి ఇక్కడ ఎస్ లేదు. ఎక్కడైతే డస్ యూజ్ చేస్తామో అక్కడ ఎస్ ఉండదు. ఎక్కడైతే మనము డస్ హీ డ్రైవ్ ఏ కార్ అని క్వశ్చన్ చేసాము, ఆన్సర్ చేసేటప్పుడు హీ డ్రైవ్స్ ఏ కార్ అని చెప్పాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వర్క్స్, అది పనిచేస్తుంది. ఇట్ వర్క్స్. డస్ ఇట్ వర్క్, డస్ ఇట్ వర్క్. ఇక్కడ వర్క్స్ అనట్లేదు, డస్ ఇట్ వర్క్. ఎప్పుడైతే డస్ యూజ్ చేస్తామో అక్కడ ఎస్ యూజ్ చేయట్లేదు. మనం క్వశ్చనింగ్లో మనము ఎస్ యూజ్ చేయట్లేదు. బట్ ఆన్సర్లో ఇట్ వర్క్స్, ఎస్ ఇట్ వర్క్స్. డస్ ఇట్ వర్క్, ఎస్ ఇట్ వర్క్స్ అని చెప్తాం. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంకా ఎక్కడెక్కడ మనం ఇది యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. ఓకే, యూజెస్ అంటాం వీటిని. ఇది హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే రెగ్యులర్గా మనం ఇవాళ రేపు లేకపోతే సంవత్సరానికి ఒకసారి కంటిన్యూస్ మనం ఏదైతే హ్యాబిచువల్ యాక్షన్స్ యూజ్ చేస్తామో అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చి మై మదర్ ప్రిపేర్స్ ఫుడ్ రెగ్యులర్లీ. అంటే మా మదర్ రెగ్యులర్గా ఫుడ్ తయారు చేస్తుంది. అలాగే ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. నేను రోజు పాలు తీసుకుంటాను. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్యూచర్ ప్లాన్స్. అంటే మనము ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, ప్లాన్ యాక్షన్స్. వాటిని గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటాం. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్. వీటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటాం. సో సపోజ్ హీ గోస్ టు లండన్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఇయర్ అతను లండన్కి వెళ్తాడు. అంటే ఇది ఒక ప్లాన్డ్ యాక్షన్. అంటే ప్లాన్గా ఇది తయారు చేసుకున్నారు కాబట్టి హీ గోస్ టు లండన్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు మనం ఏమంటాం, హీ విల్ అని అంటాం. ఇక్కడ హీ విల్ వాడట్లేదు చూడండి, హీ గోస్ టు లండన్ నెక్స్ట్ ఇయర్. అంటే ప్లాన్డ్ యాక్షన్స్ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడచ్చు. అలాగే షీ గెట్స్ ఏ జాబ్ నెక్స్ట్ మంత్. అంటే మనకి జాబ్ వచ్చేసింది, లేకపోతే నెక్స్ట్ మంత్ కంపల్సరీ జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు షీ గెట్స్ ఏ జాబ్ నెక్స్ట్ మంత్. చూడండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు కూడా ఈ ప్లాన్ యాక్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం. అలాగే థర్డ్ వన్ నెరేటివ్ స్టోరీస్. కొన్ని ఆల్రెడీ స్టోరీస్ ఉంటాయి కదా మనకి, రామాయణం నెక్స్ట్ మహాభారత ఇట్లాంటి స్టోరీస్ ఉంటాయి. ఈ స్టోరీస్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం అన్నమాట. రామా కిల్స్ రావణ. చూడండి రామా గోస్ టు హంట్ ద డేర్.
ఓకే, ఇలాంటివి కూడా మనము ఈ నెరేటివ్ స్టోరీస్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. ఈ యూనివర్సల్ ట్రూత్స్ లైక్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇలాంటివి కూడా కంపల్సరీ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటాం. ద అర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, అర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది. ఇవి కూడా ఈ యూనివర్సల్ ట్రూత్ అనేది మనం కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనము చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్. ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కింద వచ్చేసరికి ఏమేమి చెప్తామంటే ఏ డ్రైవర్ డ్రైవ్స్ ద కార్, అంటే ఒక డ్రైవర్ కార్ని డ్రైవ్ చేస్తారు. సో ఏ డ్రైవర్ డ్రైవ్స్ ద కార్. నెక్స్ట్ ఏ టీచర్ టీచర్స్ ఏ లెసన్. ఇలాంటివి కూడా కంపల్సరీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఇలాగే చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, కమింగ్ టు ద సిక్స్త్ వన్, ఇది వచ్చి కొటేషన్స్, ప్రోవర్బ్స్, సేవింగ్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. కొటేషన్స్ లైక్ మనీ మేక్స్ మెనీ థింగ్స్, ప్రోవర్బ్స్ మనీ సేవింగ్స్ కూడా టిట్ ఫర్ టాట్, ఇలాంటివి కూడా మనం కంపల్సరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఏవైతే మనము కొన్నింటిని చేంజ్ చేయలేమో అలాంటి వాటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. లైట్ గోస్ ఫాస్టర్ దాన్ ద సౌండ్. నెక్స్ట్ వాటర్ ఫ్రీజెస్ అట్ 0 degrees centigrade. సో ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. హౌ బ్యూటిఫుల్ ద కార్ ఈస్, కారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ హియర్ కమ్స్ ద బస్. ఇలాంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ కామెంటరీస్. క్రికెట్ కామెంటరీస్ చూడండి, ఫుట్బాల్ కామెంటరీస్ చూడండి, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. సి బాల్ గోస్ టు బౌండరీ. ఏదైతే కామెంటరీ ఉంటుందో ఒక బాల్ అనేది ఓకే వచ్చేసరికి బాల్ గోస్ టు బౌండరీ అంటే ఆల్రెడీ బాల్ బౌండరీకి వెళ్ళిపోయిన తర్వాత కామెంటరీ చెప్తారు. అయినా కూడా చూడండి బాల్ వెంట్ అని చెప్పరు. సి బాల్ గోస్ టు బౌండరీ, బాల్ గోస్ టు బౌండరీస్ అని చెప్తారు. నెక్స్ట్ సచిన్ హిట్స్ ద బాల్. నాకు సచిన్ అంటే ఇష్టం, సో నేను సచిన్ రాసుకున్నాను. మీకు ఎవరి ఇష్టం అయితే యూ కెన్ నేమ్ దెమ్. సచిన్ హిట్స్ ద బాల్ అంటే ఆల్రెడీ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కామెంటరీ ఇస్తారు, అయినా కూడా దానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ పొజిషన్. ఐ హ్యావ్ ఎ కార్, నాకు ఒక కారు ఉంది అని చెప్పుకోవడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. అలాగే హీ బిలాంగ్స్ టు కాకినాడ, ఇది కూడా చూడండి హీ బిలాంగ్స్ టు కాకినాడ, ఇది కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 11th వన్ వచ్చి వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే సెన్సెస్. మనము కొన్ని ఆర్గాన్స్ తోటి మనము లైక్ నోస్ ఉందనుకోండి స్మెల్ చేస్తాం, అలాగే ఇయర్స్ తోటి హియర్ యూ కెన్ హియర్ సంథింగ్, అలాగే ఐస్ తోటి సీ యూ కెన్, టంగ్ తోటి యూ కెన్ టేస్ట్. వాటి ఫీలింగ్స్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐ టేస్ట్ ద స్వీట్. ఓకే, హీ ఫీల్స్ హ్యాపీ. ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్. మనము థింక్ చేసేదాన్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం అన్నట్టు. ఐ బిలీవ్ హిమ్, నేను తనని నమ్ముతాను, ఐ బిలీవ్ హిమ్. నెక్స్ట్ షీ రీకలెక్ట్స్ ఎవ్రీథింగ్. వర్బ్స్ ఆఫ్ థింకింగ్ అంటే థింక్ చేయడాన్ని, తనని ట్రస్ట్ చేయడం, బిలీవ్ చేయడం, ఫర్గెట్, రీకలెక్ట్, ఈ థింగ్స్ అన్ని కమ్స్ అండర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం చెప్పాల్సి వస్తుంది. ఐ బిలీవ్ హిమ్, షీ రీకలెక్ట్స్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ వన్ వర్బ్స్ ఆఫ్ అపీరింగ్, ఎట్లా కనబడుతుంది. నెక్స్ట్ షీ లుక్స్ బ్యూటిఫుల్, అలాగే షీ సీమ్స్ డల్, తను డల్గా కనబడుతుంది. నెక్స్ట్ యూ లుక్ స్మార్ట్. ఇలాంటి సెంటెన్సెస్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నిటిని మనం బేస్ చేసుకుంటే మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సెకండ్ ఫామ్ వచ్చి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ అంటే నథింగ్ బట్ ఒక యాక్షన్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో స్ట్రక్చర్ వచ్చి ఐ యామ్ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. అంటే ఐ అనేది నేను, ఐ అంటే నేను సింగులర్, ఐ యామ్, ఐకి ఆల్వేస్ యామ్ ఫాలో అవుతుంది, అది ఇంకా వేరే చేంజ్ ఏమి ఉండదు. ఐ యామ్ ఈటింగ్ నౌ,
నేను ఇప్పుడు తింటూ ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తాం? ఐ యామ్ వర్క్ ప్లస్ ఇన్ఫార్మ్, రైటింగ్, ఈటింగ్, స్లీపింగ్, వాట్ ఎవర్. ఇలా ఒక పని ఇప్పుడు నడుస్తూ ఉంది అనుకున్నప్పుడు దానికి స్ట్రక్చర్ ఐతో యూజ్ చేసినప్పుడు కంపల్సరీ యామ్ ఫాలో అవుతుంది. వర్క్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్లో వచ్చి వి, యూ, దే, పీపుల్, చిల్డ్రన్. ఇంకా రాజు అండ్ కిరణ్, లేకపోతే ఏవైనా 2 నేమ్స్ మై మదర్ అండ్ ఫాదర్ ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ ఆర్. అంటే ఇవన్నీ ఏంటివి? ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వచ్చి కంటిన్యూ అవుతుంది. వి ఆర్ ఈటింగ్ ఇలాగా వస్తుంది అన్నట్టు. వి ఆర్, యు ఆర్, దే ఆర్ కమింగ్ ఇలాగా, పీపుల్ ఆర్ గోయింగ్, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఇలాగా ఒక పని ఇప్పుడు నడుస్తూ ఉంది అనుకున్నప్పుడు ఈ ఏవైతే సబ్జెక్ట్ ఉన్నాయో ఈ సబ్జెక్ట్కి ఆర్ ఫాలో అవుతుంది. వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్, లేకపోతే నోబడి, ఎనీబడి, లేకపోతే ఎవ్రీవన్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనము ఈజ్ యూజ్ చేస్తాం. అంటే సింగులర్ కింద తీసుకుంటాం. హీ ఈజ్ ప్లేయింగ్ నౌ. హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. లేకపోతే షీ ఈజ్, ఇట్ ఈజ్, ఎనీబడి ఈజ్ అని వస్తాయి అన్నమాట. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈజ్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్, ఆబ్జెక్టివ్. ఇవి కంపల్సరీ ఈ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు మైండ్లో ఉండింది అనుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏది మిస్టేక్ రాకుండా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ యూసేజ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఇస్ అన్ ప్రోగ్రెసివ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనము ఏదైతే ఒక పని చేస్తున్నామో ఆ పని జరిగేటప్పుడు తెలియజేస్తుంది, దీన్ని తెలియజేస్తుంది అన్నట్టు. అండ్ ఎక్కడైతే యూజెస్కి వచ్చేసరికి మనము అంటే సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎక్కడెక్కడ వాడతాము అంటే ఈ ప్లేసెస్లో వాడతాము అన్నట్టు. సో ఫస్ట్ మనం చూద్దాం, విచ్ ఈజ్ ప్రోగ్రెసివ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ టైంలో ఏం నడుస్తుందో అని సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము అన్నట్టు. సో ఐ యామ్ టీచింగ్, నేను ఏం చేస్తున్నాను? టీచింగ్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అలాగే సెకండ్ వన్కి వచ్చేసరికి విచ్ హ్యాపెనింగ్ అట్ ప్రెజెంట్ బట్ నాట్ నెసెసరీ అట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. అంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే ఇది జరగాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు నడుస్తూ ఉంది అన్నట్టు. అంటే ఐఎమ్ రీడింగ్ దట్ బుక్, నేను ఇప్పుడు ఆ బుక్ రీడ్ చేయట్లేదు, కానీ ఎవరైనా బుక్ అడిగారు అనుకోండి మనం ఏం చెప్తాం? ఐఎమ్ రీడింగ్ దట్ బుక్, నేను ఆ బుక్ని రీడ్ చేస్తూ ఉన్నాను అంటే ఆ బుక్ని నేను రీడ్ చేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు చేయట్లేదు. అంటే మార్నింగ్ చేస్తుంటాను, లేకపోతే నిన్న నైట్ చేస్తూ ఉన్నాను, లేకపోతే ఇంకా చేస్తాను. సో దట్ ఐ యామ్ రీడింగ్ దట్ బుక్. ఆ యాక్షన్ ఇప్పుడు నడవట్లేదు కానీ నడుస్తూ ఉంది. అలాంటి వాటికి కూడా మనము ఈ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటాం. అలాగే షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఒక ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడానికి మినిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంటుంది. ఆ మీన్ వైల్లో కొంతమంది వచ్చి టీవీ చూస్తుంటారు, లేకపోతే ఇంకేదో వర్క్ చేస్తుంటారు. సో ఆ టైంని కూడా మనం షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్, తను ఏం చేస్తుంది అంటే ఫుడ్ తయారు చేస్తుంది. మధ్యలో టీవీ చూడవచ్చు, లేకపోతే ఆడుకోవచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు, వాట్ ఎవర్. షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్. అండ్ కమింగ్ టు ద వీటిని క్వశ్చన్ చేసేటప్పుడు ఎట్లా అడుగుతారంటే ఐ యామ్ రీడింగ్ దట్ బుక్. క్వశ్చనింగ్ వచ్చేటప్పుడు యామ్ ఐ రీడింగ్ ద బుక్ అంటే ఆ బుక్ని యామ్ ఐ రీడింగ్ బుక్ అని అడుగుతాం. అలాగే షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్, అప్పుడు ఈ షీ ఫస్ట్ ఏదైతే సపోర్టింగ్ వర్బ్ ఉంది కదా దాన్ని ఫ్రంట్కి తెచ్చేస్తే ఈ షీ ప్రిపేరింగ్ ఫుడ్. అదే మీరు దీన్ని యామ్ ఐ రీడింగ్ బుక్ అంటే ఎస్ ఐ యామ్ రీడింగ్ బుక్, నో ఐ యామ్ నాట్ రీడింగ్ బుక్, నేను అది చదవట్లేదు. అదే మనం క్వశ్చనింగ్ వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వేయాలి అనుకున్నప్పుడు ఎట్లా వాడతామంటే ఈ షీ ప్రిపేరింగ్ ఫుడ్. వెన్ ఈజ్ షీ ప్రిపేరింగ్ ఫుడ్, ఎప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది? వేర్ ఈజ్ షీ ప్రిపేరింగ్ ఫుడ్, ఎక్కడ ప్రిపేర్ చేస్తుంది? హౌ ఈజ్ షీ ప్రిపేరింగ్ ఫుడ్. ఇలాగా ముందు మనము క్వశ్చనింగ్స్ హౌ, నెక్స్ట్ వేర్, వాట్ ఇవన్నీ యాడ్ చేసామనుకోండి మనకి బోల్డ్ అని క్వశ్చన్స్ యాడ్ అవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ దానికి ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసామంటే ఒక సెంటెన్స్ తోటి మనం నియర్గా 30-35 సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్
ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ టెంపరీ యాక్షన్స్. టెంపరీ యాక్షన్స్ ఓన్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఒక కొంచెం టైంలో మేము ఒక చోట ఉంటాం అనుకోండి, అది ఎలా చెప్తాం? వీఆర్ స్టేయింగ్ ఇన్ తాజ్ హోటల్ టు నైట్. సపోజ్ ఎవరో దారిలో కనబడ్డారు, ఎక్కడ స్టే చేస్తున్నారంటే వీఆర్ స్టేయింగ్ ఇన్ తాజ్ హోటల్, ఈరోజు మేము తాజ్ హోటల్లో ఉంటున్నాం. ఆ మాట చెప్పడానికి, అంటే ప్రజెంట్ మనం రోడ్ మీద ఉన్నాం కానీ మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పడానికి వీఆర్ స్టేయింగ్ ఇన్ తాజ్ హోటల్ టు నైట్, ఈ నైట్కి తాజ్ హోటల్లో ఉంటాము అని చెప్పడానికి ఇది కూడా కంటిన్యూస్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్ లైక్ హీ ఈజ్ ఆల్వేస్ కంప్లైనింగ్. ఎక్కడైతే ఆల్వేస్ అని యూజ్ చేస్తామో అది రిపీటెడ్ యాక్షన్స్ కింద తీసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ ప్లాన్డ్ యాక్షన్స్. అంటే నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ మనం ఏమైతే కంపల్సరీ చేస్తామో వాటిని కూడా మనము కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటాం. వీఆర్ గోయింగ్ టు తిరుపతి నెక్స్ట్ వీక్. అంటే నెక్స్ట్ వీక్ మేము తిరుపతికి వెళ్తాము, అంటే ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము, అది మనం చెప్పడానికి ఏమవుతుంది? వీఆర్ గోయింగ్ టు తిరుపతి నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ వచ్చింది కదా అని ఫ్యూచర్ టెన్స్లో వాడట్లేదు. వీఆర్ గోయింగ్ టు తిరుపతి నెక్స్ట్ వీక్. షీ ఈజ్ వేస్టింగ్ టైం. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి చదువుకోకుండా ఇంకేదో పని చేస్తుంది అనుకున్నప్పుడు తను ఏం చెప్తాం? షీ ఈజ్ వేస్టింగ్ టైం అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. ఈ టైంలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది క్వశ్చనింగ్కి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, షీ ఈజ్ ఆల్వేస్ స్కోల్డింగ్. ఈ షీ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ షీ ఆల్వేస్ స్కోల్డింగ్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు తిరుపతి నెక్స్ట్ వీక్. ఆర్ వి అని వస్తుంది, అంటే ప్లూరల్ కాబట్టి వి ప్లూరల్, దానికి సపోర్టింగ్ వర్బ్ వచ్చి ఆర్ వచ్చేసింది. వీఆర్ గోయింగ్ టు తిరుపతి. క్వశ్చన్కి వచ్చినప్పుడు ఆర్ ఫ్రంట్కి వస్తుంది అన్నట్టు. థర్డ్ ఫార్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దీన్ని ఒక్కసారి కొంచెం క్లియర్గా మనం చెక్ చేసుకున్నామంటే అసలు మిస్టేకే పోదండి. ఓకే, దీని స్ట్రక్చర్ చూసామంటే ఐ, వి, యూ, దే, పీపుల్, చిల్డ్రన్, వీళ్ళంతా ఇదంతా కలిపి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, ఇక్కడ ప్లూరల్ ఉంది, ఇక్కడ హ్యావ్ తీసుకున్నాం, ప్లస్ V3 వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అంటే ఈట్, ఏట్, ఈటన్. నెక్స్ట్ రైట్, రోట్, రిటర్న్. అంటే రిటర్న్, నెక్స్ట్ వచ్చి ఈటన్, ఇలాంటివి వర్బ్ యొక్క 3 ఫామ్ అవుతుంది. అలాగే he, she, it సింగులర్స్. నేమ్ he, she, it. నెక్స్ట్ రాజు, నెక్స్ట్ కిరణ్, మాల, వాట్ ఎవర్, ఎనీబడి, సంబడి, ఇలాగా వచ్చి నెక్స్ట్ హ్యాస్ యూజ్ చేస్తాం. హ్యాస్, he has, she has, కిరణ్ has ప్లస్ వర్బ్ 3. ఇక్కడ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని తీసుకుంటాం ప్లస్ ఆబ్జెక్టివ్. ఈ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ హ్యావ్ యూజ్ చేస్తాం, ఎక్కడ హ్యాస్ యూజ్ చేస్తాం అనేది ఈ సబ్జెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ V3 అనేది కామన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది మీరు ఏ కావాలంటే అది పెట్టుకోవచ్చు. బట్ ఈ సబ్జెక్ట్ అనేది చేంజ్ని బట్టి హ్యావ్, హ్యాస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సింగులర్ వస్తే హ్యాస్ ఉంటుంది, ప్లూరల్ వస్తే హ్యావ్ ఉంటుంది. ఆయన ఎందుకు ప్లూరల్గా తీసుకుంటున్నామంటే అది కంపల్సరీ అలాగే తీసుకోవాలి, ఇది కండిషన్ ఇందులో. ఓకే, వర్బ్ 3 అనేది అది కామన్ అన్నట్టు పర్ఫెక్ట్ టెన్స్లో. ఇంకా యూసేజ్, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ హ్యాస్ టేకన్ ప్లేస్ రీసెంట్లీ. అంటే ఒక ఏదైతే యాక్షన్ అనేది రీసెంట్గా అయిపోయింటుంది వర్క్ అనేది, అంటే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. అలాగే ఒక వర్క్ ఇప్పుడు అయిపోయింది అనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? అన్స్పెసిఫైడ్ టైం, అంటే ఒక టైం ఏమి ఉండదు, అంటే సమ్ డేస్ కిందట అది అయిపోయింది అనుకోండి, అన్స్పెసిఫైడ్ టైంలో మనం చేస్తాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను ఇప్పుడే నా వర్క్ని కంప్లీట్ చేశాను. అది 1 hour క్రితం కంప్లీట్ చేసిండొచ్చు, 10 days క్రితం కూడా కంప్లీట్ చేసిండొచ్చు. సో అప్పుడు ఏం చెప్తాం? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. షీ హ్యాస్ గాన్, అంటే షీ వచ్చింది హ్యాస్. చూడండి, షీ అనేది సింగులర్, దాని పక్కన హ్యాస్ అనేది యూజ్ చేస్తాం. V3 ఫామ్ వచ్చి గోకి గాన్. ఓకే, షీ హ్యాస్ గాన్, తను వెళ్ళిపోయింది అని చెప్పడానికి షీ హ్యాస్ గాన్ అని. ఎప్పుడు వెళ్ళిపోయిందో మనం టైం మెన్షన్ చేయట్లేదు. సో రీసెంట్గా అయిపోయింది, టైం మనం మెన్షన్ చేయట్లేదు. అలాంటి వాటికి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, షీ హ్యాస్ గాన్. నెక్స్ట్ ఐ హ్యావ్ ఈటన్ మై బ్రేక్ఫాస్ట్, అంటే నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఎప్పుడు చేశాను? 1/2 hour క్రితం చేసిండొచ్చు, 1 hour క్రితం కూడా చేసిండొచ్చు.
సో ఇలాంటి వాటికి మనం ఇది యూజ్ చేస్తాం, పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చి జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్. అంటే యాక్షన్స్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ని మనం కూడా ఇది యూజ్ చేస్తాం. దానికి సపోర్టింగ్ వర్బ్స్ వచ్చి ఎవర్, నెవర్, ఎట్ ఇలాంటి వర్డ్స్ వస్తాయి కదా. అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనము జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ని యూజ్ చేసి మనం చెప్తాం. సపోజ్ వై హ్యావింగ్ దే ఎట్ అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు భోజనం చేయలేదు అని అడుగుదాం అనుకోండి. వై హ్యావెంట్ దే ఎట్ చూడండి, హ్యావ్కి హ్యావెంట్ యూజ్ చేస్తే నీడ్ టు ఫామ్ అవుతుంది. వై హ్యావెంట్ ఎందుకు తినలేదు, వై హ్యావెంట్ దే అనేది ప్లూరల్. ఎట్ వై హ్యావెంట్, దేకి హ్యావ్ యూస్తాం. దే హ్యావెంట్ ఎట్ దానికి క్వశ్చన్కి వచ్చినప్పుడు హ్యావెంట్ దే ఎట్ వై హ్యావెంట్ దే ఎట్ అని అడుగుతాం. అలాగే షీ హ్యాస్ నెవర్ హేటెడ్ మీ తను ఇప్పటి వరకు ఎవరిని నన్ను హేట్ చేయలేదు అని చెప్తుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పాస్ట్ యాక్షన్స్ బట్ రిజల్ట్ ఇన్ ద ప్రజెంట్. ఏవైతే యాక్షన్స్ పాస్ట్లో జరిగిపోయినాయి బట్ రిజల్ట్ ఇప్పుడు నడుస్తుంది. అది ఎలాగ చెప్పుకుంటాం, మై సన్ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హిస్ ఇంటర్మీడియట్ అంటే తను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు, అది పాస్ అయిపోయాడు. అంటే ఇంకా కొంచెం టైం ఉంటుంది కదా నెక్స్ట్ చదువుకోవడానికి, నెక్స్ట్ గ్రేడ్ వెళ్ళడానికి. అలాంటి టైంలో మై సన్ హ్యాజ్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి మై సన్ సింగులర్, హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హిస్ ఇంటర్మీడియట్ అంటే రిజల్ట్ వచ్చింది కానీ ఒక 10 days క్రితమో 15 days క్రితమో వచ్చింది. ఈవెన్ దో వీఆర్ సేయింగ్ జస్ట్ మై సన్ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హిస్ ఇంటర్మీడియట్ అని చెప్పుకుంటాం అన్నట్టు. దే హ్యావ్ గాన్ టు ముంబై, వాళ్ళు ముంబైకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారో తెలీదు. అది ఇవన్నీ చెప్పుకోవడానికి మనం సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. అంటే ప్రజెంట్ టెన్స్లో 4th ఫామ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ ద ప్రజెంట్. ఇప్పటికి ఇంకా నడుస్తూ ఉంది, ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయింది బట్ ఇప్పటికి ఇంకా ఈ పని నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే నేను టీచ్ చేయడం 1 hour క్రితమే స్టార్ట్ చేశాను కానీ ఇప్పటికి ఇంకా టీచ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే ఒక 15 minutes క్రితం నేను తినడం స్టార్ట్ చేశాను బట్ ఇంకా తింటూ ఉన్నాను. లేదా ఒక పనిని నేను ఒక 1/2 hour క్రితం స్టార్ట్ చేశాను బట్ ఆ పనిని ఇప్పుడు ఇంకా నేను చేస్తూ ఉన్నాను. అలాంటి సెంటెన్సెస్కి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ యూజ్ చేస్తామో తెలిసింది, ఎట్లా యూజ్ చేస్తామో తెలిసింది కదా. దీని స్ట్రక్చర్ చూద్దాం ఇప్పుడు. కమింగ్ టు ద స్ట్రక్చర్, ఐ, వి, యూ, దే, పీపుల్, చిల్డ్రన్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేమ్ సమ్ 2 peoples, మై ఫ్రెండ్, మై అండ్ మై బ్రదర్ ఇలాగా వచ్చినప్పుడు హ్యావ్, ఇక్కడ ప్లూరల్ వచ్చింది, ఇక్కడ హ్యావ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది బీన్ అంటే ఒక పని నడుస్తూ ఉంది అనడానికి ఇక్కడ బీ యూజ్ చేస్తాం. వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ హీ, షీ, ఇట్ నేమ్ కిరణ్, లేకపోతే ఎనీబడి, సంబడి ఇలా వస్తుంది కదా. వీటన్నిటికీ హీ, షీ, ఇట్ ప్లస్ హ్యాస్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇది స్ట్రక్చర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ హ్యావ్ ఎక్కడ హ్యాజ్ యూజ్ చేయాలో తెలుసుకుంటే మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఫర్ 1 hour. నెక్స్ట్ we have been working for 5 hours. ఇట్లాగా చెప్పుకున్నప్పుడు హ్యావ్ బీన్ చూడండి, ఐ, వి, యూ, దేకి హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. ఈ షీట్కి హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక పని ఇంకా నడుస్తూ ఉంది అన్నప్పుడు. ఓకే, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే అన్స్పెసిఫైడ్ టైంలో యూజ్ చేస్తాం. అంటే ఇది అన్స్పెసిఫైడ్ టైం ఇన్ ద ప్రజెంట్. ఈ అంటే ఒక టైం మనం మెన్షన్ చేయలేదు కానీ ఆ పని నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక 2 weeks కింద స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అలాంటప్పుడు, లేదా 1 year క్రితం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పటికి ఇంకా నడుస్తూ ఉంటుంది. లేకపోతే 10 years క్రితం ఒక జాబ్ మనం జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఆ జాబ్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. అలాంటి టైంలో మనము ఇది యూజ్ చేస్తూ ఉంటాం. వీటికి గాను మనము ఫర్, సిన్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్సెస్ చూద్దాం, మనం అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనం చెప్తాం అన్నమాట. షీ హ్యాస్ బీన్ లర్నింగ్ హర్సెల్ఫ్ ఫర్ an hour.
షీ హ్యాస్ బీన్ లర్నింగ్ హర్సెల్ఫ్ ఫర్ అన్ అవర్. ఒక అవర్ నుంచి తన కొడుకుని జో కొడుతుంది. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ అన్ అవర్. ఒక గంట నుంచి వర్షం పడుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఒక గంట నుంచి పడి ఉండొచ్చు, 1.5 hours నుంచి పడి ఉండొచ్చు, 45 minutes, 50 minutes. ఇలాంటి టైం గురించి చెప్పినప్పుడు మనం ఫర్ యూస్ చేస్తాం. హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్. అదే ఐ వచ్చినప్పుడు ఐ హ్యావ్ బీన్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. మీకోసం నేను సిన్స్ 12 noon ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు 12 noon నుంచి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 12 noon. ఓకే, ఇప్పుడు ఫర్ అంటే నుండి, అంటే ఒక పర్టికులర్ టైం కాకుండా ఏదో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ నుండి అని చెప్పినప్పుడు ఫర్ యూజ్ చేస్తాం. అదే సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే 12 noon, పర్టికులర్గా 1 noon, 2 noon, 12 noon. నెక్స్ట్ వచ్చి ఇలా చెప్పినప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తాం. అండ్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇయర్ కూడా సమ్ 1990 లేకపోతే 2000 అట్లా మెన్షన్ చేసినప్పుడు కూడా పాయింట్ ఆఫ్ టైంని యూజ్ చేస్తాం. సో పాయింట్ ఆఫ్ టైం అంటే నథింగ్ బట్ సిన్స్. ద పాయింట్ ఆఫ్ టైం సిన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇందులో క్వశ్చన్కి వచ్చినప్పుడు హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ టెన్సెస్ ఫర్ లాస్ట్ వీక్. సో సింపుల్, మనకి సబ్జెక్ట్ ముందు హ్యావ్ యూజ్ చేస్తాం. హ్యావ్ యూ బీన్. నెక్స్ట్ హ్యావ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 2 months. అంటే 2 months నుంచి నేను నీకోసం వెయిట్ చేయట్లేదు, చేస్తున్నాను అని అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. అదే హ్యావ్ వచ్చినప్పుడు హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్. క్వశ్చనింగ్ వచ్చినప్పుడు ఇట్లా వాడతాం. అదే హ్యావ్కి హ్యావెంట్ నెగటివ్ ఫామ్ వస్తుంది. హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ టెన్సెస్ ఫర్ లాస్ట్ వీక్ అంటే నేర్చుకోవట్లేదా, హ్యావెంట్ అని యూజ్ చేస్తాం క్వశ్చన్కి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. అంటే ఇది ఎక్కువగా వాడతాం ఈ పాస్ట్ టెన్స్ అనేది, ఎందుకంటే మన ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేసుకుంటాము. యాజ్ వెల్ యాజ్ మనకి ఆల్రెడీ ఏదైనా చెప్పాలి, జరిగిపోయిన కాలంలో జరిగిన వాటిని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కంపల్సరీ పాస్ట్ టెన్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాస్ట్ టెన్స్లో 4 ఫామ్స్ ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయంటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 విధాలుగా డివైడ్ చేయొచ్చు. అందులో సింపుల్ పాస్ట్ గురించి ఇప్పుడు నేను ఓకే, కమింగ్ టు ద సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ చూసుకుందామంటే సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఓకే, సబ్జెక్ట్ వచ్చి ఐ, వి, యూ, దే, హీ, షీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. సబ్జెక్ట్ అంటాం వీటిని, ప్లస్ V2 వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. చాలా సింపుల్ స్ట్రక్చర్, చాలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద యూసేజ్, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. అంటే ఆల్రెడీ జరిగిపోయిన టైంలో ఏదైతే ఒక పని జరిగింటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని సింపుల్ పాస్ట్ అని అంటారు అన్నట్టు. యూజెస్ ఓకే, కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఆల్రెడీ నిన్న జరిగిండొచ్చు, లాస్ట్ ఇయర్ జరిగిండొచ్చు, లేకపోతే సమ్ 10 years క్రితం జరిగిండొచ్చు, లేకపోతే డే బిఫోర్ ఎస్టర్డే జరిగిండొచ్చు. వీటన్నిటిని కంప్లీటెడ్ యాక్షన్స్ అని అంటారు అన్నట్టు. సో వీటికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సా మూవీ ఎస్టర్డే అంటే నేను ఒక మూవీ చూశాను, నిన్న మూవీ చూశాను. నెక్స్ట్ మై ఫ్రెండ్స్ వెంట్ టు ముంబై లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్ ముంబైకి వెళ్ళారు. ఇలాగా జరిగిపోయిన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం సింపుల్ పాస్ట్లో చెప్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అంటే కొన్ని యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతుంటాయి కదా, వాటిని కూడా మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం. సపోజ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ, నెక్స్ట్ ఐ గాట్ ఏ జాబ్ అండ్ మ్యారీడ్. ఇట్లాంటివి కంటిన్యూస్గా మనం చెప్పాలి అనుకున్నప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో చెప్తాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ అన్ యాక్షన్ విచ్ స్టార్ట్స్ ఇన్ ద పాస్ట్ అంటే ఆల్రెడీ పాస్ట్లో స్టార్ట్ అయింది, అది పాస్ట్లోనే ఎండ్ అయిపోయి ఉంటుంది కూడా. అలాంటి యాక్షన్స్ కూడా మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఐ లివ్డ్ ఇన్ వైజాగ్ ఫర్ 10 years అంటే నేను వైజాగ్లో 10 years ఉండే
ఉండేవాడిని లేకపోతే ఉండేదాన్ని. అంటే 10 years నేను వైజాగ్లో ఉండేదాన్ని, ఇప్పుడు లేను. అంటే ఎప్పుడు అదే యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. సో దట్ ఇట్లాంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ వీ హ్యావ్ టు యూజ్ సింపుల్ పాస్ట్. ఓకే, నౌ కమింగ్ టు ద పాస్ట్ యాక్షన్స్. అంటే దీన్ని యూజ్డ్ అని యూజ్ చేస్తాం. అంటే ఇది 10 years క్రితం కానీ, ఇఫ్ నాట్ మన చైల్డ్హుడ్ డేస్లో కానీ, లేకపోతే 5 years క్రితం కానీ ఒక పని అప్పుడు చేసేవాళ్ళు, బట్ దట్ థింగ్ ఇప్పుడు మనం చేయట్లేదు. అలాంటి వాటికి యూజ్డ్ అని మనం చెప్తాము. సో ఐ ప్లేడ్ క్రికెట్ అంటే చిన్నగా ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడేదాన్ని. ఐ ప్లేడ్ క్రికెట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 10th class. నేను 10th class చదివేటప్పుడు ఐ ప్లేడ్ క్రికెట్. నేను 10th class చదివేటప్పుడు క్రికెట్ ఆడేవాడిని లేకపోతే ఆడేదాన్ని. ఐ వాజ్ నెక్స్ట్ ప్లేడ్ క్రికెట్ ఇలాగా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది కంప్లీట్గా యూజ్డ్ అని వచ్చి కూడా చెప్పొచ్చు. హీ యూజ్డ్ టు గో టు టెన్నిస్ క్లాసెస్ అంటే చిన్నప్పుడు క్లాసెస్కి వెళ్ళేవాడు అన్నప్పుడు హీ యూజ్డ్ టు గో టు టెన్నిస్ క్లాసెస్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనము క్వశ్చన్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, ఆన్సర్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది అన్నట్టు. ఎలా క్వశ్చన్ చేయాలి అనుకుంటే డిడ్ ఉపయోగించి మనం క్వశ్చన్ చేస్తాం. డూ డస్కి పాస్ట్ టెన్స్ వచ్చి డిడ్. డిడ్ యూ అటెండ్ ద పార్టీ? ఒక పార్టీకి నువ్వు అటెండ్ అయ్యావా? డిడ్ యూ అటెండ్ ద పార్టీ? చూడండి, డిడ్ వచ్చింది, ఇక్కడ అటెండ్ V1 వచ్చింది, V2 రాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. డిడ్ యూ అటెండ్ ద పార్టీ? ఎస్ ఐ అటెండెడ్. నేను అటెండ్ అయ్యాను అనడానికి ఏమంటా? ఎస్ ఐ అటెండెడ్ ద పార్టీ. ఇక్కడ V2 వచ్చింది ఆన్సర్ వచ్చేసరికి. బట్ క్వశ్చన్లో డిడ్ ఉపయోగించినప్పుడు 2 పాస్ట్ టెన్స్లో అవసరం లేదు, ఒకటి సరిపోతుంది. సో డిడ్ యూ అటెండ్ ద పార్టీ, ఇక్కడ పాజిటివ్ ఆన్సర్ వచ్చినప్పుడు ఎస్ ఐ అటెండెడ్ ద పార్టీ. అదే నెగిటివ్ ఫామ్ వచ్చినప్పుడు నో ఐ డిడ్ నాట్, ఐ డిడ్ంట్ అటెండ్ ద పార్టీ. చూడండి, డిడ్ వచ్చింది, అగైన్ అటెండ్ వచ్చింది. సో డిడ్ యూజ్ చేసినప్పుడు V1 వస్తుంది, డిడ్ యూజ్ చేయనప్పుడు సింపుల్ పాస్ట్లో V2ని ఉపయోగిస్తాం అన్నట్టు. ఓకే, ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనం కామన్గా మిస్టేక్ చేసేది ఈ ప్లేస్లోనే. డిడ్ ఉపయోగించినప్పుడు అగైన్ V2లో ఉండకూడదు. అదే డిడ్ ఉపయోగించినప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి అనుకున్నప్పుడు వర్బ్ వచ్చి సెకండ్ ఫామ్లో ఉంటుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. డిడ్ ఇట్ రెయిన్ ఎస్టర్డే అంటే నిన్న వర్షం పడిందా? డిడ్ ఇట్ రెయిన్ ఎస్టర్డే? ఎస్ ఇట్ రెయిన్డ్. ఎస్ ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే. అవును, నిన్న వర్షం పడింది, రెయిన్డ్. అదే క్వశ్చన్లో చూడండి, జస్ట్ రెయిన్. క్వశ్చన్ చేసిన డిడ్ వచ్చింది, V1కి వచ్చేసింది. అదే ఎస్ ఇట్ రెయిన్డ్ సింపుల్ పాస్ట్లో చెప్తున్నాం, ఆన్సర్ చేసేటప్పుడు రెయిన్డ్ అని చెప్పినాం. ఓకే, ఇది ఓకే. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే చూడండి, ఐకి ఆల్వేస్ యామ్ యూజ్ చేశాను కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఇక్కడ యామ్కి పాస్ట్ టెన్స్ వచ్చి వాజ్. ఐ వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఐ వాజ్ ఈటింగ్ లేకపోతే డ్రింకింగ్ లేకపోతే రన్నింగ్, ఏదైనా వర్బ్కి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం అన్నట్టు. ప్లస్ ఆబ్జెక్టివ్. ఐ అనేది సబ్జెక్ట్. ఐకి ఆల్వేస్ యామ్ కానీ లేకపోతే వాజ్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ పాస్ట్ టెన్స్. ఐ వాజ్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ చూద్దాం. వి యూ దే పీపుల్. వి యూ దే పీపుల్ వీటికి వచ్చి ప్లూరల్. ఇవి ఈ ప్లూరల్కి వర్బ్ యూజ్ చేస్తాం. ఇంతకుముందు ఏం యూజ్ చేసాం? ఆర్ యూజ్ చేసాం ప్రెజెంట్ టెన్స్లో. అదే సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చి మనం వర్బ్ యూజ్ చేస్తాం ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్ సేమ్. నెక్స్ట్ హీ షీ ఇట్ సింగులర్స్. దీనికి ఏం యూజ్ చేసాం? వాజ్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ యూజ్ చేసాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చి వాజ్ యూజ్ చేస్తాం.
ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈజ్కి వాజ్, ఆర్కి వాళ్ళు యూజ్ చేస్తున్నాం. సింపుల్, అంటే ఇంకేం చేంజ్ లేదు. అంటే హీ, షీ, ఇట్ ప్లస్ వాజ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఈ స్ట్రక్చర్ అనేది ఇలా మైండ్లో ఉండిపోతే మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ అనగానే వాజ్ వర్బ్ ఉపయోగించి మాట్లాడిస్తాం అన్నట్టు. సో దట్స్ ఇట్. నెక్స్ట్ యూసేజ్కి వస్తే ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ డినైట్స్ అన్ యాక్షన్ విచ్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్ టెన్స్లో ఒక టైంలో జరిగిన దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, పాస్ట్లో ఒక చోట ఒక పని మొదలయ్యి కొన్ని రోజులు జరిగి తర్వాత ఆగిపోతే దానికి కూడా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. అండ్ 2 ప్యారలల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, అంటే ఒకే టైంలో 2 యాక్షన్స్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు కూడా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్వేస్, అంటే ఇరిటేటింగ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అన్నప్పుడు కూడా మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఎగ్జాంపుల్స్కి వస్తే చూడండి, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంకి వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, దే అనేది ప్లూరల్, వర్ యూజ్ చేసాం. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్, నిన్న వాళ్ళు ఈ టైంకి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. బై దిస్ టైం అంటే ఈ టైంకి నిన్న వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చేంజ్ ఏమొచ్చింది, ఓన్లీ వర్ ఒకటి మనము మార్చుకోవాలి అంతే. నెక్స్ట్, ఐ వాజ్ ట్రావెలింగ్ బై ద ట్రైన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంకి నేను ట్రైన్లో ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి ఐ వాజ్ ట్రావెలింగ్, ఒక పని నిన్న ఈ టైంకి నడుస్తూ ఉంది అన్నప్పుడు ఇది మనము యూజ్ చేస్తాం అన్నట్టు. ఐ వాజ్ ట్రావెలింగ్ బై ద ట్రైన్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇప్పుడు మనము 2 ప్యారలల్ యాక్షన్స్ అట్ ఎ టైం, అంటే 2 యాక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయి ఎప్పుడు పాస్ట్లో, అది ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. షీ వాజ్, షీ సింగులర్, వాజ్ పాస్ట్ టెన్స్. షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ వైల్ హీ వాజ్ డాన్సింగ్. తను డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు తను ఏం చేస్తుంది, ఆమె ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంది, అతను డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు. ఇలాంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అనుకున్నప్పుడు వైల్ ఉపయోగించి మనం ఒక సెంటెన్స్ని 2 సెంటెన్సెస్ని ఒకదాని విధంగా మనం తీసుకొని వచ్చేయచ్చు అన్నట్టు. షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ వైల్ హీ వాజ్ డాన్సింగ్. సార్ ఇంకొకటి చూద్దాం, ఐ వాజ్ స్టడీయింగ్ MBA వైల్ హీ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్. అంటే మనము చెప్తూ ఉంటాం కదా, నేను ఈ పని చేసేటప్పుడు వాళ్ళు ఆ పని చేస్తూ ఉండేవారు అని. అలాంటప్పుడు ఇలాంటి వైల్ ఉపయోగించి మనం 2 సెంటెన్సెస్ని ఒకే సెంటెన్స్గా ఫ్రేమ్ చేసి చెప్పవచ్చు అన్నట్టు. అంటే ఇవి 2 ఒకే టైంలో జరుగుతూ ఉన్నాయి. ఐ వాజ్ స్టడీయింగ్ MBA వైల్ హీ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్. నేను MBA చదివేటప్పుడు ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అని చెప్పచ్చు అన్నట్టు. ఓకే, దీన్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఎట్లా వస్తాం, వాజ్ షీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ వైల్ హీ వాజ్ డాన్సింగ్. జస్ట్ వాజ్ ముందుకు వస్తే మనకి క్వశ్చన్ అయిపోతుంది. చూడు, వాజ్ ఐ స్టడీయింగ్ MBA వైల్ హీ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్, క్వశ్చనింగ్. ఓకే, నెక్స్ట్ ఇరిటేటింగ్ యాక్షన్స్ పాస్ట్లో. ఓకే, షీ వాజ్ ఆల్వేస్ క్రయింగ్, ఎప్పుడు తను ఏడుస్తూనే ఉండేది. మనం ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాం, తన చిన్నప్పటి విషయాలు లేకపోతే 4-5 years క్రితం ఉన్నప్పుడు అప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు షీ వాజ్ ఆల్వేస్ క్రయింగ్, తను ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది చిన్నప్పుడు అని చెప్తూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్, మై ఫ్రెండ్స్ వర్ ఆల్వేస్ రీడింగ్ బుక్స్. మా ఫ్రెండ్స్ ఎప్పుడు బుక్స్ రీడ్ చేస్తూ ఉండేవారు. మై ఫ్రెండ్స్ అనేది ప్లూరల్, వర్. మై ఫ్రెండ్స్ వర్ ఆల్వేస్ రీడింగ్ బుక్స్ అని చెప్తాం అన్నట్టు. ఓకే, కమింగ్ టు ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఒక్కసారి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాల్సి ఉంటుంది. ఓకే, ఈ టెన్స్లో మనము ఏమంటాం, స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. కమింగ్ టు ద స్ట్రక్చర్, సబ్జెక్ట్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. దీనికి సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే చెప్పుకున్నాం కదా, ఈ షీ, ఇట్, దాన్ని సబ్జెక్ట్ అంటాం కదా. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్.
హ్యావ్ హ్యాస్కి పాస్ట్ టెన్స్ వచ్చి హ్యాడ్. ఇక్కడ మనం హ్యాడ్ తీసుకుంటాం అన్నట్టు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ V3 అంటాం ప్లస్ ఆబ్జెక్టివ్, అంతే ఇదే ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ యొక్క 3 ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్, ఇది ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ అదే మనము 2 సెంటెన్సెస్ కలిపి పాస్ట్ టెన్స్లో చెప్పాలి అని అనుకున్నప్పుడు, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకొకలా కూడా స్ట్రక్చర్ ఉంటుంది. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. సేమ్ ఇక్కడ ఉంది కదా, ఆ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాము. మధ్యలో ఒక కంజంక్షన్ పెట్టి నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్. దీన్ని యూజ్ చేసి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో 2 సెంటెన్సెస్ని ఒకే సెంటెన్స్గా మనం ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు. దానికన్నా మనం యూజ్ చేయాల్సిన వర్డ్స్ కంజంక్షన్ ప్లేస్లో వెన్, బిఫోర్, ఆఫ్టర్, నెవర్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి మనము దీన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ టేకన్ ప్లేస్ బిఫోర్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక యాక్షన్ జరగక ముందు ఇంకొక యాక్షన్ జరిగింది, ఎప్పుడు పాస్ట్లోనే. దాని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నట్టు. కమింగ్ టు ద ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ ఎయిట్. అంటే తను వచ్చే ముందే, తను తినే ముందే నేను తినేసాను. ఐ హ్యాడ్ ఈటెన్, నేను తినేసాను. బిఫోర్ హీ ఎయిట్. ఇక్కడ గమనించండి, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఉంది, దానికి కంజంక్షన్ యాడ్ చేసాం. సెకండ్ సెంటెన్స్ వచ్చి మనకి సింపుల్ పాస్ట్లో ఉంటుంది, 2 యాడ్ చేసేసాం. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ చూడండి, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్, నెక్స్ట్ సెకండ్ వన్ కంజంక్షన్ యాడ్ చేసాం. సెకండ్ వన్ వచ్చి సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్. సింపుల్ పాస్ట్లో మనం చెప్పేసాం. అంటే ఐ హ్యాడ్ ఈటెన్, నేను తినేసాను. బిఫోర్ హీ ఎయిట్. ఇక్కడ ఏదైతే ఒక యాక్షన్ ఫస్ట్ కంప్లీట్ అవుతుందో దానికి మనము హ్యాడ్ యూజ్ చేస్తాం. అంటే ముందు నేను తిన్నాను, సో ఈ యాక్షన్ ఫస్ట్ కంప్లీట్ అయింది, సో దట్ ఐ హ్యాడ్ ఈటెన్, దానికి హ్యాడ్ ఉపయోగించాం. సెకండ్ ఎవరు తిన్నారు? బిఫోర్ హీ ఎయిట్, తను తినకముందే నేను తినేసాను. ఈ రెండింటిలో ఫస్ట్ ఏ యాక్షన్ జరిగింది? నేను తినడం అనేది ఫస్ట్ జరిగింది, నెక్స్ట్ తను తినడం అనేది సెకండ్ జరిగింది. సో దట్ ఫస్ట్ ఏ యాక్షన్ అయితే జరుగుతుందో దానికి మనము హ్యాడ్ ఉపయోగిస్తాం. సెకండ్ ఏ యాక్షన్ అయితే జరిగిందో దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పేస్తాం అన్నట్టు. మధ్యలో కంజంక్షన్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ వెన్ ఇలాంటి వర్డ్స్ పెట్టేసి మనము 2 సెంటెన్సెస్ని మనము ఒక సెంటెన్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అన్నట్టు. సో ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ ఎయిట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యాడ్ పర్ఫార్మ్డ్ పూజ బిఫోర్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. అంటే ఐ హ్యాడ్ పర్ఫార్మ్డ్ పూజ, నేను పూజ చేశాను. ఇక్కడ చూడండి 2 హ్యాడ్లు ఉన్నాయి. ఐ హ్యాడ్ పర్ఫార్మ్డ్ పూజ బిఫోర్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ రెండింటికి హ్యాడ్ వచ్చాయి, ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని ఆలోచించకండి, ఎందుకంటే ఐ హ్యాడ్ పర్ఫార్మ్డ్ పూజ, నేను పూజ చేశాను. బిఫోర్ దీన్ని బేస్ చేసుకొని సెకండ్ సెంటెన్స్ ఫామ్ అయింది కాబట్టి బిఫోర్ అనేది ముందు, ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ తినక ముందే నేను పూజ చేసేసాను. ఎప్పుడు? పాస్ట్లో. ఇది చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్కి పాస్ట్ టెన్స్ హ్యాడ్, ఇక్కడ ఇది హ్యాడ్ 2 times హ్యాడ్ యూజ్ చేసామని అనుకోవద్దు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ కేమ్ బిఫోర్ మేడం కేమ్. అంటే మేడం వచ్చే ముందే నేను వచ్చాను. అంటే ఇందులో ఫస్ట్ యాక్షన్ ఏంటి? నేను రావడం అనేది ఫస్ట్ జరిగింది, నెక్స్ట్ మేడం రావడం అనేది సెకండ్ జరిగింది. సో దట్ ఫస్ట్ యాక్షన్కి హ్యాడ్ ఉపయోగించాం, సెకండ్ దానికి సింపుల్ పాస్ట్లో చెప్పేసాం అన్నమాట సెకండ్ సెంటెన్స్కి. సో ఐ హ్యాడ్ కేమ్ బిఫోర్ మేడం కేమ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఓకే, ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ ఐ రీచ్డ్. దీస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. చూడండి, నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ రెండింటిలో ఫస్ట్ ఏ యాక్షన్ జరిగింది? ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ యాక్షన్. సో ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ ఏదైతే జరిగిందో ఆ యాక్షన్కి మనం యూజింగ్ హ్యాడ్
ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ ఐ రీచ్డ్. నేను వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. చూడు, వెన్ ఐ రీచ్డ్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్, అంతే సింపుల్గా ఉందన్నట్టు. సెకండ్ సెంటెన్స్ చూస్తే ఐ హ్యాడ్ బాట్ ఏ కార్ బిఫోర్ హీ బాట్ ఏ బైక్. అంటే నేను ఒక కారు కొనుక్కున్నాను, తను బైక్ కొనుక్కోక ముందే నేనే కారు కొనుక్కున్నాను. తను బైక్ కొనుక్కోకముందే నేను కారు కొనుక్కున్నాను. ఐ హ్యాడ్ బాట్ ఏ కార్ బిఫోర్ హీ బాట్ ఏ బైక్. అంటే ఫస్ట్ యాక్షన్ జరిగింది, నేను కారు కొనుక్కోవడం అనేది ఫస్ట్ జరిగిన యాక్షన్. సెకండ్ థింగ్ అంటే తను బైక్ కొనుక్కున్నాను తర్వాత, ఎప్పుడు నేను కారు కొనుక్కున్న తర్వాత తను బైక్ కొనుక్కున్నాడు. సో ఐ హ్యాడ్ బాట్ ఏ కార్ బిఫోర్ హీ బాట్ ఏ బైక్. ఇలాగా చెప్పుకోవాలన్నట్టు. ఒకటి సింపుల్, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తే ఇంకొక. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ ఆఫ్ పాస్ట్ టెన్స్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ స్ట్రక్చర్. ఇది సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ ఏవైనా ఉంటాయి కదా, వీటన్నింటినీ కంపల్సరీ సబ్జెక్ట్ అంటాం. ఈ సబ్జెక్ట్ ఏదికైనా హ్యాడ్ బీన్ అనేది మనం యూజ్ చేస్తాం. హ్యావ్, హ్యాస్కి పాస్ట్ టెన్స్ వచ్చి హ్యాడ్. సో హ్యాడ్ బీన్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్, సింపుల్గా హ్యాడ్ బీన్ పెట్టేసి మనం యూజ్ చేస్తాం అన్నట్టు. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే కొంత సమయం వరకు ఒక యాక్షన్ నడిచి తర్వాత ఆ యాక్షన్ ఆగిపోయింది. ఎప్పుడు? పాస్ట్లో ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిపోయిన కాలంలో ఒక పని అనేది కొంతకాలం పాటు నడిచింది, ఆ యాక్షన్ అనేది అప్పుడే ఆగిపోయింది. అలాంటి వాటికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, వాటికి గాను మనము టిల్ అండ్ అంటిల్ అని రెండు వర్డ్స్ని యూజ్ చేసుకొని మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం అన్నట్టు. సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ లాయర్ టిల్ లాస్ట్ ఇయర్. చూడండి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ లాయర్ టిల్ లాస్ట్ ఇయర్. దట్ మీన్స్ అంటే నేను లాస్ట్ ఇయర్ వరకు నేను యాజ్ ఏ లాయర్గా వర్క్ చేశాను అని చెప్తున్నారు. టిల్ అంటే ఇక్కడ ఏంటి? టైం. అంటే ఒక పర్టికులర్ టైం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టిల్ అని చెప్తామన్నట్టు. సో ఇంకోటి చూద్దాం, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ టిల్ లాస్ట్ మంత్, లేకపోతే టిల్ నూన్. అంటే ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ టిల్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ వరకు నేను అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. హ్యాడ్ బీన్, ఈ హ్యాడ్ బీన్ అనేది కొన్ని అవర్స్ నుంచి నేను చేస్తున్నాను అని చెప్పాను అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద అంటిల్. అంటిల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. ఈ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ, ఈ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ అంటిల్ హిస్ మదర్ స్కోల్డెడ్ హిమ్. అంటే టీవీ అనేది కొన్ని అవర్స్గా చూస్తూ ఉన్నాడు, లేకపోతే కొన్ని మినిట్స్గా చూస్తూ ఉన్నాడు. అయితే ఎప్పటి వరకు చూస్తున్నాడు? వాళ్ళ మదర్ వచ్చి తిట్టే వరకు టీవీ చూస్తూ ఉన్నాడు అని ఇక్కడ అంటిల్. అంటిల్ అంటే ఒక యాక్షన్ ఆ టైం వరకు నడుస్తూ ఉంది అని చెప్పుకోవడానికి. హీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ అంటిల్ హిస్ మదర్ స్కోల్డెడ్ హిమ్. వన్ మోర్, ఇంకోటి చూద్దాం. దే హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ వెల్. అంటే వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అంటిల్ హీ జోక్డ్. వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఒక అబ్బాయి వచ్చి జోక్ చేసేంత వరకు వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దే హ్యాడ్ బీన్ అంటే కొంచెం సమయం నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దే హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ వెల్, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అంటిల్ హీ జోక్డ్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ వెల్ అంటిల్ హీ గాట్ ఇంజూర్స్. అంటే వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, లేకపోతే చాలా బాగా ఆడుతూ ఉన్నారు. ఎప్పటి వరకు? అతనికి దెబ్బలు తగ్గే వరకు. ఇది ఎప్పుడు జరిగింది? పాస్ట్లో జరిగింది. ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసేటప్పుడు మనము హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాం. హ్యాడ్ బీన్ ఎందుకు యూజ్ చేస్తామంటే దట్ యాక్షన్ హ్యాస్ బీన్ అంటే కొంత సమయం వరకు అది నడిచి కొంత తర్వాత అది ఆగిపోయి ఉందన్నమాట. సో దట్ ఇలాంటివి మనము యూజ్ చేసినప్పుడు కంపల్సరీ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్టివ్ యూజ్ చేస్తాం. దానికి గాను
టిల్ అండ్ అంటిల్ అనేటివి యూజ్ చేస్తామన్నట్టు. సో దానికి ఎగ్జాంపుల్స్. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ చేసేటప్పుడు ఎట్లా యూజ్ చేస్తామంటే ఈ హ్యాండ్ ముందు తీసుకొచ్చి నెక్స్ట్ సబ్జెక్ట్ పెట్టి ఇది క్వశ్చనింగ్ అయిపోతుంది. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ యాజ్ ఎ లాయర్ టిల్ లాస్ట్ ఇయర్, చూసారా. నెక్స్ట్ హ్యాడ్ హీ బీన్ వాచింగ్ టీవీ అంటిల్ హిస్ మదర్ స్కోల్డెడ్ హిమ్ అన్నప్పుడు సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇలాగా క్వశ్చనింగ్స్ ఆన్సర్స్ కూడా ఇలాగే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మొత్తం నేను ఒకే దాంట్లో రాశానండి. ఇలాగా డివైడ్ చేసుకొని మనం ఇప్పుడు చూద్దాము. ఇది ప్లేస్ లేకుండే, అందుకనేసి నేను కొంచెం చిన్నగా అంటే షార్ట్ కట్లో రాశాను. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేకపోతే సింపుల్ పాస్ట్ టెన్స్ అని తీసుకోవచ్చు. ఇలాగా 4 ఫార్మ్స్ ఇలా రాశాను. స్ట్రక్చర్ చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ వచ్చి ఐ, వి, యూ, దే, ఇంకా పీపుల్, నెక్స్ట్ చిల్డ్రన్, ఇట్లాంటి వాటికి లేకపోతే మై మదర్ అండ్ మై ఫాదర్ ఇట్లాంటి వాటికి V1 వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టివ్ వస్తుంది. దీనికి సపోర్టింగ్ వచ్చి డూ డస్, క్వశ్చన్ చేసినప్పుడు మనము డూ యూజ్ చేస్తాం అన్నట్టు. అలాగే హీ, షీ, ఇట్, నేమ్స్ కిరణ్ లేకపోతే రాజు ఇలాగ చెప్పినప్పుడు మనకి వర్బ్ ప్లస్ ఎస్, విఎస్ అంటారు కదా, ఈట్స్, వాక్స్ అట్లాగా ప్లస్ ఆబ్జెక్టివ్. దీని క్వశ్చనింగ్ వచ్చి డస్ వస్తుంది. అలాగే పాస్ట్ టెన్స్లో వచ్చి సింపుల్ పాస్ట్లో వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్, అంటే ఒకే దాంట్లో వచ్చేస్తుంది అన్నట్టు. V2 అంటే వర్బ్ యొక్క సెకండ్ ఫామ్. నెక్స్ట్ ఇది వచ్చి కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్ చూడండి. ఐ, హీ ఆల్వేస్ ఫాలోస్ యామ్ ప్లస్ వర్బ్, అంటే ఈట్ కానీ వాక్ కానీ ఏదైనా ఇన్ఫామ్ యాడ్ అవుతుంది. ఈటింగ్, స్లీపింగ్ ప్లస్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వి, యూ, దే ప్లస్ ఆర్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ హీ, షీ, ఇట్ సింగులర్స్ కాబట్టి ఈజ్ వస్తుంది, ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. అండ్ ద సేమ్ వే పాస్ట్ టెన్స్లో కంటిన్యూస్ టెన్స్ వచ్చి ఐ ప్లస్ వాజ్, ఐ వాజ్, యామ్కి పాస్ట్ టెన్స్ వాజ్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వి, యూ, దే, వర్, ఇన్ఫామ్, ఆబ్జెక్టివ్, అంటే అవి ప్లూరల్ కాబట్టి ఆర్కి పాస్ట్ టెన్స్ వర్ వచ్చింది. హీ, షీ, ఇట్, వాజ్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్. అట్ ద సేమ్ టైం థర్డ్ వన్ ఇది పర్ఫెక్ట్ టెన్స్ అన్నట్టు. పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ఐ, వి, యూ, దే ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్, అంటే ఇవి ప్లూరల్ వచ్చాయి కాబట్టి ఇక్కడ హ్యావ్ తీసుకున్నాం. V3 అనేది కామన్. నెక్స్ట్ హీ, షీ, ఇట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇక్కడ హీ, షీ, ఇట్ సింగులర్ వచ్చింది, హ్యాస్ వచ్చి ప్లూరల్, హ్యాస్ కంటిన్యూ అవుతుంది. V3 ఈజ్ ద కామన్ థింగ్. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా సబ్జెక్ట్ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ కలిపి హ్యాడ్. పాస్ట్ టెన్స్ ఏంటి, హ్యావ్, హ్యాస్కి పాస్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. దానికి మనము సెకండ్ సెంటెన్స్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ప్లస్ కన్వెన్షన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇది మొత్తం ఒక్కసారి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకున్నామంటే మనం కంటిన్యూషన్స్ లైన్స్ మనం ఈజీగా యాడ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. నెక్స్ట్ లాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో ప్రజెంట్ టెన్స్లో వచ్చి ఐ, వి, యూ, దే, హ్యావ్ బీన్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్ వస్తుంది. అలాగే హీ, షీ, ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్ వస్తుంది. ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్, సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది అన్నట్టు. అలాగే నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ అన్నిటికీ కలిపి హ్యాడ్ బీన్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇదొక్క స్ట్రక్చర్ మనకి గుర్తుపెట్టుకుంటే టోటల్ టెన్సెస్ అనేవి మనకు ఈజీగా అర్థమైపోతాయి. ప్రజెంట్ టెన్స్లో ఎట్లా వస్తుంది, పాస్ట్ టెన్స్లో ఎలా వస్తుంది అనేది ఈ స్ట్రక్చర్ ఎప్పుడు మన బ్రెయిన్లో ఉండాలి. ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాము అంటే ఓకే ఇది ఏ టైంలో అంటే ఏ టెన్స్లో ఉంది అనేది మనకి ఐడియా వచ్చేయాలి. ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కూడా మనకి ఐడియా వచ్చేసింది అనుకోండి, చాలా ఈజీగా మనకి టెన్సెస్ ఎప్పుడు వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎక్కువ లెంత్ అయిపోయింది వీడియో, సో దట్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఈ వీడియోలో చేస్తున్నాను. పార్ట్ 2లో నీకు ఫ్యూచర్ టెన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ లైక్ కూడా చేయండి.